హాయ్ స్టూడెంట్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐవిటి ఇన్స్టిట్యూట్ గుంటూరు. ఇప్పుడు రీసెంట్లీ నోటిఫికేషన్ పడింది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. దీనిలో 3712 వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనే దాని మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో సింపుల్గా ఎస్ఎస్సి అని టైప్ చేయండి. ఎస్ఎస్సి దీన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టాప్లో ssc.nic.in అని ఉంటుంది. దీన్ని ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో ఈ వెబ్సైట్ అనేది ఓల్డ్, కొత్తగా ఎస్ఎస్సి అనే వాళ్ళు వేరే వెబ్సైట్ లాంచ్ చేశారు. సో దానిలోనే అప్లై చేయాలి అని ఉంది. దానికి ఏంటి అని అంటే ssc.gov.in అని ఉంది. ఫస్ట్ ప్లేస్లో nic.in ఉంటే సెకండ్ ప్లేస్లో ssc.gov.in అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నోటీస్ బోర్డులో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది ఈ ఐకాన్ మీద. అది నిన్న దీనికి వీడియో విడిగా చేశాను. ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదో, దాని గురించి తెలుసుకోవాలనుకున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు లేదా ఇక్కడ పైన ఎక్కడైనా పెడతాను. దాన్ని మీరు నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది నోటిఫికేషన్ రిలేటెడ్ ఆల్ డౌట్స్ అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీరు వీడియో చూడండి, దానిలో మీకు క్లారిఫై అవుతుంది. సో ఈ వీడియో అనేది మనం అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి కాబట్టి మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దాన్ని చూద్దాం. సో ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంది, దీనిలో అప్లై అని ఉంది. ఈ అప్లై అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్స్ అండ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ 2024 అని. సో మనం సిహెచ్ఎస్ఎల్ కాబట్టి ఈ సిహెచ్ఎస్ఎల్ ఆప్షన్లో ఇక్కడ అప్లై అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక విండో వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం ప్రీవియస్ అప్లై చేసుకున్న వాళ్ళ కోసం ఇది ssc.nic.inలో వాళ్ళు ఓటీఆర్ అనేది క్రియేట్ చేశారు, వన్ టైం రిజిస్ట్రేషన్. కానీ అది ఇప్పుడు ఈ gov.in అనే వెబ్సైట్కి అప్లికబుల్ కాదు. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా 100% క్రియేట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మనం రిజిస్టర్ అవ్వాలి, ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో లాగిన్ అనేది ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వాలి. లేదు అని అంటే కనుక మనం ఇక్కడ రిజిస్టర్ నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనే దానిలో ఇక్కడ ఒక నోటీస్ ఇచ్చాడు. దీన్ని మనం కంటిన్యూ నొక్కితే ఇక్కడ మనల్ని ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫామ్ ఓపెన్ అయినప్పుడు ఈ ఫామ్లో మనం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. డూ హ్యావ్ ఆధార్ కార్డ్? ఎస్. ఆధార్ నెంబర్ అనేది మనం ఫిల్ చేయాలి. ఆధార్ ఉన్న వాళ్ళు ఇలా ఫిల్ చేయండి. ఎవరైనా సరే నేను ఆధార్ ఇవ్వను అని అనుకున్న వాళ్ళు కనుక ఉంటే మీరు ఇక్కడ నో అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. నో అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఇక్కడ 2లో టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏంటి అని అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్మెంట్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్టు, దాని తర్వాత మీరు స్కూల్ ఐడి కార్డు ఉంటే స్కూల్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు, ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. కానీ ప్రజెంట్ నేను ఏంటి అంటే నాకు ఆధార్ ఉంది కాబట్టి నేను ఆధార్ నెంబర్తోనే వెళ్తున్నాను. ఓకే, ఆధార్ నెంబర్ మీరు తీసుకొని ఉంటే ఇక్కడ మీకు ఏంటనంటే ఇది హైలైట్ అవ్వదు, దీన్ని కంపల్సరీ కాదు. వేటికైతే ఇట్లా రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయో అవే కంపల్సరీ ఫిల్లింగ్ అనమాట, మిగతావి ఆప్షనల్. ఇంకోటి ఇది ఆప్షనల్ అయినా సరే మీరు ఫిల్ చేయాలి అని అంటే ఇక్కడ ఆప్షన్ అనేది రాదు. మీరు వన్స్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆధార్ అనేది యూనిక్ కాబట్టి అది ఇచ్చిన తర్వాత ఇంకేది రిక్వైర్మెంట్ లేదు. దీని తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. థర్డ్ నెంబర్లో అది ఎలా ఉండాలంటే యాజ్ పర్ మట్రికులేషన్ సర్టిఫికేట్, అంటే మీ 10th మార్క్ షీట్లో ఎలా ఉందో మీ స్టూడెంట్ నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మన నేమ్ యాజ్ పర్ 10th మార్క్ షీట్ మనం రాసుకుందాం. రీవెరిఫికేషన్. ఓకే, మళ్ళీ ఏంటి అని అంటే మీకు ప్రతిదీ 2 సార్లు ఇస్తున్నాడు. ఎందుకు అని అంటే మీ ఫామ్ ఫిల్లింగ్లో మిస్టేక్ అనేది జరగకూడదు, అందుకని. సో మనం మళ్ళీ రీఎంటర్ చేద్దాం నేమ్ అనేది. ఓకే, దాని తర్వాత నేమ్స్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకున్నారా మీరు? మీ సర్టిఫికేట్ నేమ్ అనేది ఏమైనా చేంజ్ చేశారా అంటుంది. నేనైతే చేంజ్ చేయలేదు, అందువల్ల నేను నో అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరైనా చేంజ్ చేసి ఉంటే చేంజ్ ఎస్ అని నొక్కాలి, ప్లస్ ఇక్కడ న్యూ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఇచ్చి మళ్ళీ వెరిఫై చేయాలి 2 టైమ్స్. దీని తర్వాత 5వ ఆప్షన్ వచ్చేసి మనకి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఆప్షన్ కూడా ఉంది. తర్వాత వెరిఫై.
ఈ మన జెండర్ అనేది కూడా సెకండ్ టైం ఎంటర్ చేయాలి, మనకి రీవెరిఫై అడుగుతుంది. 6th కాలంలో డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాలి అని అంటే కనుక మీకు రైట్ సైడ్ ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది. ఈ సింబల్ మీద సెలెక్ట్ చేయండి. ఇట్లా మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్లో ప్లస్ ఫస్ట్ మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ అనేవి మనం బ్లర్ చేస్తున్నాం సెక్యూరిటీ రీజన్స్ వల్ల, సో ఎవరి వాళ్ళు చేసేసుకోండి. సేమ్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం రీవెరిఫై చేయాలి. సేమ్ ఇక్కడ మనకి ఈ క్యాలెండర్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అంటే ప్రతిదీ మనం 2 టైమ్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఎందుకు అనంటే అలా ఇచ్చింది మనం మిస్టేక్ చేయకుండా ఉండటం కోసం. దాని తర్వాత ఫాదర్ నేమ్, యాజ్ పర్ 10th మార్క్ షీట్ మీ ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. దీనిలో వెరిఫై ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్ కూడా మళ్ళీ రీఎంటర్ చేయాలి. మదర్ నేమ్, ఈ స్టార్ గుడ్ మా సింబల్స్ ఉన్నాయి అన్ని కంపల్సరీ అనమాట, 100% ఫిల్ చేయాల్సిందే. మదర్ నేమ్ ఫిల్ చేయండి. మనకి స్టేట్ సిలబస్లో ఓల్డ్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి మదర్ నేమ్ ఉండదు, కానీ సిబిఎస్ఈ వాళ్ళు ఐసిఎస్ఈ వాళ్ళు అయితే వాళ్ళకి సర్టిఫికేట్స్లో మదర్ నేమ్ కూడా ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఫిల్ చేసేసుకోండి. సో ఇక్కడ 8th కాలంలో మనం మదర్ నేమ్ అనేది 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత 9th కాలంలో 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డు అని అడుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. వీటిలో నుంచి మీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. మనది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఏపీ వాళ్ళకి. ఓకే, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత వెరిఫై అంటుంది ఎడ్యుకేషన్ బోర్డుది. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దీనిలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఉంది, ఇది గమనించుకోండి. ఓపెన్ వాళ్ళు మాత్రమే అందులో పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ రాంగ్ అయింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది సెలెక్ట్ చేయండి. 10th మ్యాక్సిమం అందరూ అదే ఉంటారు. దీంతో మీ 10th రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ వెరిఫై చేయండి ఆ రోల్ నెంబర్ని. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయాలి. మీ 10th మార్క్ షీట్లోనే ఆల్రెడీ ఉంటుంది. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో ఎవరికి ఏదైతే ఉంటే పిహెచ్డి వరకు ఉన్నాయి దీనిలో, మెట్రికులేషన్, 10+2, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి. నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టుకున్నాను. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ దగ్గర యాక్టివ్గా ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడీసే ఇవ్వండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది యాక్టివ్లో ఉండటం 100% మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే మనం మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ తోటి వెరిఫై చేయాలి. సేమ్ అలానే ఈమెయిల్ కూడా వెరిఫై చేయాలి. ఫస్ట్ నేను మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ అనేది ఎంటర్ చేయండి, మీకు వచ్చిన ఓటీపీ అనేది. ఇక్కడ వ్యాలిడేట్ అని ఆప్షన్ వస్తుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ వ్యాలిడేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు లోడింగ్ అని అంటుంది అంటే అది మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేస్తుంది. ఇప్పుడు మీకు వ్యాలిడేట్ అయిన తర్వాత మీ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తుంటే ఇట్లా గ్రీన్ కలర్లో మీరు ఓటీపీ ఇచ్చిన తర్వాత ఈ నెంబర్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. సేమ్ వేలో మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో దాన్ని కూడా వెరిఫై చేసుకోండి. తర్వాత సెండ్ ఓటీపీ అనండి. మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ సెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇది టైం కూడా తీసుకుంటుంది, 10-15 మినిట్స్, 20 మినిట్స్. సో స్టూడెంట్స్, ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయింది, మీ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయింది. ఇవి రెండు వెరిఫై అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సక్సెస్ఫుల్ అని అంటే పర్సనల్ డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో అవన్నీ సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయినాయి అని. దీని తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాడు. ఇది మన ఓటీఆర్ నెంబర్ అనమాట. ఈ ఓటీఆర్ నెంబర్ అనేది కంపల్సరీ జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఈ నెంబర్ తోటే మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు కంటిన్యూ నొక్కుతున్నాను, మీరు కంటిన్యూ ప్రెస్ చేసేయండి. వెంటనే మనం ఫామ్ ఫిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనల్ని అడుగుతాడు. ఏదైతే మనకి ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చిందో ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు ఓటీఆర్ నంబర్ లాగిన్ ప్లస్ మీ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ పాస్వర్డ్ రెండు మీకు మెయిల్ ఐడికి వస్తాయి. అక్కడ నుంచి మీరు ఆ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను.
పాస్వర్డ్ ఏదైతే వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. దాని తర్వాత క్యాప్చా అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. క్యాపిటల్స్కి క్యాపిటల్స్, స్మాల్స్కి స్మాల్స్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సైన్ ఇన్ నొక్కాలి. ఫస్ట్ మనకి ఏం ఆప్షన్ వచ్చింది అని అంటే, ఫస్ట్ మీరు వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేశారు ఈమెయిల్ ఐడిలో, అది చేయగానే మీకు ఓన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో మనకి ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత న్యూ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. న్యూ పాస్వర్డ్ మీకు ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మ్యాక్సిమం పాస్వర్డ్ అనేది ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంటే న్యూమరికల్ ప్లస్ ఆల్ఫాబెటికల్ అన్నీ కంబైన్ చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 10 నెంబర్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు మోర్ సెక్యూర్ అనమాట. ఇక్కడ చూడండి అన్నీ మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ డైరెక్షన్స్ అన్ని వాడుకుంటూ మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మన పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇందులో నుంచి ఏది మిస్ అయినా సరే మీకు అక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మనం ఈ ఏదైతే కండిషన్ ఉందో దీన్ని మనం పాటించలేదు, అందువల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఇలా రెడ్ అయిందనమాట ఇది. సో నేను ఇప్పుడు ఇది కంప్లీట్ చేశాను. దీని నోట్స్ ఏంటో చూద్దాం. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాకి పాస్వర్డ్ మస్ట్ బి మినిమం 8 క్యారెక్టర్స్. అంటే మినిమం 8 క్యారెక్టర్స్లో మీ పాస్వర్డ్ ఉండాలి. ఇన్క్లూడ్ 1 or more అప్పర్ కేస్ లెటర్స్. అంటే క్యాపిటల్ లెటర్స్ అనేవి కనీసం ఒకటి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇన్క్లూడ్ 1 or more లోవర్ కేసెస్. అంటే స్మాల్ రన్నింగ్ లెటర్స్ అనేవి 1 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇన్క్లూడ్స్ 1 or more నంబర్ అనేది కూడా దానిలో ఇంక్లూడ్ అయి ఉండాలి. తర్వాత ఇన్క్లూడ్ 1 or more స్పెషల్ క్యారెక్టర్స్. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మీకు హ్యాష్ ట్యాగ్ ఉండొచ్చు, హైఫన్ ఉండొచ్చు, లేదంటే ఇంకేమన్నా $$ లాంటివి ఇలాంటివన్నీ ఉండొచ్చు. సో ఇవి పెట్టుకోవాలి. దాని తర్వాత మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను ఫిల్ చేశాను కాబట్టి నాకు అంతా గ్రీన్ కలర్లో ఉంది. ఏ ఒకటి మిస్ అయినా రెడ్ అవుతుంది. సో కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది రీఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. సో మనం రీఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఎప్పుడన్నా ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎందుకు అని అంటే ఇక్కడ ఇచ్చాడు వీడు నోట్. సెక్యూరిటీ క్వశ్చన్స్ అలౌస్ యూ టు రీగెయిన్ ఎంటర్ టు యువర్ అకౌంట్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్గటన్ యువర్ పాస్వర్డ్ అండ్ నో లాంగర్ హ్యావ్ యాక్సెస్ టు ద ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్ అసోసియేటెడ్ విత్ యువర్ అకౌంట్. అంటే మీ అకౌంట్తో మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ కానీ లేదా ఆ ఈమెయిల్ ఐడి కానీ ఇవి మీరు కనుక మిస్ అయిపోతే లేదా అవి డిలీట్ అయిపోతే మీరు మీ ఇక్కడ అకౌంట్ ఎస్ఎస్సిలో మీ రిజిస్ట్రేషన్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే వాటికి ఓటీపీస్ వెళ్తాయి. కాబట్టి మీరు ఒకవేళ అది మిస్ అయితే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా కూడా మీరు మళ్ళీ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది వీడు సెలెక్ట్ చేసుకోమన్నాడు. వేర్ ఈజ్ ద సిటీ, మీకు నచ్చింది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం. సేమ్ అలానే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మీకు 2 ఇచ్చాడు. వీటికి మీరు డీటెయిల్స్ ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇచ్చేసాను కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు నేను ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో అవన్నీ సక్సెస్ఫుల్లీ అప్డేట్ చేసేసుకుంది. పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే మన పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ లాగిన్ అవ్వాలి. మీకు ఇచ్చిన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్తో మనం లాగిన్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ యూజ్ చేసాం. అది యూజ్ చేసి మనం ఓపెన్ అవ్వగానే లోపల మనకి ఏమని అడిగింది అంటే ఫస్ట్ థింగ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంది. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా తెలియకూడదు మనం ఏం పాస్వర్డ్ పెట్టామనేది. అందువల్ల వాళ్ళు అలా ఇచ్చారు. సో మనం మళ్ళీ ఇప్పుడు రీలాగిన్కి రావాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నామో అవి ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు అవి చేద్దాం. తర్వాత క్యాప్చా యాజ్ యూజువల్. క్యాప్చా అనేది కేస్ సెన్సిటివ్, చూసుకొని చేయాలి కరెక్ట్గా. లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు కేటగిరీ అడుగుతుంది. కొత్త ఫామ్ ఓపెన్ అయింది. ఓకే, ఈ ఫామ్లో వచ్చేసేసి మీకు కేటగిరీ అని ఉంది ఫస్ట్ ఆప్షన్. కేటగిరీ వచ్చేసేసి మీకు ఇందులో ఎకనామికల్లీ వీకర్ స్టేటస్ ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ ఇలా ఉన్నాయన్నమాట. సో నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు యాక్చువల్లీ. సో నేను అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. వెరిఫై ద కేటగిరీ అన్రిజర్వ్డ్. సో దీని తర్వాత ఆప్షన్ వచ్చేసి నేషనాలిటీ, సెకండ్ ఆప్షన్. నేషనాలిటీ మనం ఇండియన్ సిటిజన్ కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఇవ్వట్లేదు. దాని తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయాలి. ఓకే,
తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, పీడబ్ల్యూబీడీ అనేది ఉంది కదా. సో నాకే డిజేబిలిటీ లేదు, సో నేను నో అని పెట్టాను. ఎవరైనా డిజేబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే డిజేబిలిటీ ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. దీనిలో ఇచ్చాడు ఆప్షన్స్ వేరే వేరే, వీటిల్లో నుంచి చూసుకోండి. మీకు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అడ్రస్ పర్టికులర్ 6th నెంబర్లో మనం పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో నేను నా అడ్రస్ ఇస్తున్నాను. తర్వాత మీ స్టేట్, నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ కాబట్టి. డిస్ట్రిక్ట్ మంది గుంటూరు కాబట్టి గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాను అది. దాని తర్వాత మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈజ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, మీరుండే ప్రజెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే సేమ్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అడ్రస్ లైన్లో తీసుకుంటుంది. అలా కాదు అని అంటే కనుక మీరు అడ్రస్ అనేది ఏదైతే ఉంటుందో మీ కమ్యూనికేషన్ అది ఎంటర్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్. మళ్ళీ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ ఉంది, అంటే ఎవ్రీ పేజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇట్లా సక్సెస్ అని వస్తుంది. దాని కింద మీ డీటెయిల్స్ అన్నీ సక్సెస్ఫుల్లీ సేవ్ అయినాయి అని చెప్పి వస్తుంది. దీనికి ఓకే. నెక్స్ట్ ఆప్షన్ డిక్లరేషన్ అనమాట, వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ ఇన్ దిస్ ఫార్మ్ ఈజ్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. అంటే నేను ఏదైతే ఈ ఫామ్స్లో నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశానో అవన్నీ సత్యము అని చెప్పి మనం డిక్లరేషన్ ఇస్తున్నాం. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండ్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఫౌండ్ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఎట్ ఎనీ స్టేజ్ మై క్యాండిడేచర్ అపాయింట్మెంట్ ఈజ్ లయబుల్ టు బి క్యాన్సిల్డ్ / టెర్మినేటెడ్. అంటే మనం ఏదైతే ఇచ్చామో డీటెయిల్స్ అవి కనుక ఫ్రాడ్ లేదా తప్పు అని తెలిస్తే వాళ్ళు మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, ప్లస్ మన ఏదైతే సెలెక్షన్ ఉందో అది టెర్మినేట్ చేసేస్తారు. ఈ బాక్స్ అనేది ఐ అగ్రీ అనే బాక్స్ని, ఐ అగ్రీ టర్మ్ అండ్ కండిషన్స్ అనే బాక్స్ని టిక్ చేసి తర్వాత ఫైనల్గా మనం ఈ డిక్లరేషన్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రివ్యూ ఓటీఆర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. దీనిలో మనం ఏంటి అంటే ఏవైతే డీటెయిల్స్ ఇప్పటివరకు ఎంటర్ చేసామో అవన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో కనిపిస్తాయి. సో అవన్నీ 1 by 1 ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకొని ఇక్కడ డిక్లేర్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిక్లేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది, డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం డిక్లరేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాం. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. మీరు వన్స్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయిన తర్వాత ssc.gov.inలో ఇప్పుడు మీకు ఏంటంటే ఇలా ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో నుంచి మీరు ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, జూనియర్ ఇంజనీర్ అండ్ సిహెచ్ఎస్ఎల్ 2 ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో సిహెచ్ఎస్ఎల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సిహెచ్ఎస్ఎల్ ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది. ఈ అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఒక సమ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు వెళ్ళి ఫిల్ ఫామ్ అనే ట్యాబ్ని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో ఆల్రెడీ మనం ఓటీఆర్లో మన నేమ్ అనేవి అన్ని రిజిస్టర్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫిల్ వచ్చేస్తాయి డీటెయిల్స్ అనేవి. ఓకే, ఓటీఆర్ ఒకసారి క్రియేట్ చేస్తే మనం జాబ్స్ అనేవి అప్లై చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో వీటిని చూసుకుంటూ వెళ్తే మనవన్నీ ఆల్రెడీ వీళ్ళు ఎంటర్ చేసేసారు, ఫామ్లో ఫిల్ అయి ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళి దీని తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్ నెక్స్ట్, ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మనం ఓటీఆర్లో పెట్టినవే అన్నీ ఫిల్ అయ్యే ఉన్నాయి. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ నొక్కుతాం. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి అయిపోయినాయి. దీని తర్వాత మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 19th కాలం ఫస్ట్ ఉంది. దీనిలో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. సో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నా. దీని తర్వాత క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. దీనిలో మీరు ఏంటి అని అంటే ఏవైతే మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి ఫిల్ చేయాలి. ఇక్కడ నేను 12th కాబట్టి 12th స్టాండర్డ్ అని పెడుతున్నాను. దీనికి ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు 12th ఈక్వలెంట్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇష్యూ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా ఎలిజిబులే.
సో నేను 12th కాబట్టి 12th అని పెట్టుకున్నాను. దీని తర్వాత ఈక్యూ స్టేటస్ ఉంది. దీనిలో ఏంటంటే పాస్డ్ అండ్ అపియర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లీట్ అయిన వాళ్ళు 12th పాస్డ్ అని పెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు అపియరింగ్ అని పెట్టుకోండి. సో నేను పాస్డ్ కాబట్టి పాస్డ్ అని పెట్టాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీది ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత మీ స్టేట్ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. తర్వాత మన బోర్డు ఏదైతే మీ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ మీద ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నా. దీని తర్వాత రోల్ నెంబరు. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ పర్సంటేజ్ అడుగుతుంది నెక్స్ట్ కాలంలో. మీ పర్సంటేజ్ కానీ CGPA కానీ మీకు ఏది ఉంటే అది ఒకటే మీరు చేయగలుగుతారు, 2 ఎంటర్ చేయలేరు. సో నేను పర్సంటేజ్ కాబట్టి మా టైంలోది నేను పర్సంటేజ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది ఆప్షన్. గో బ్యాక్ ఉంది. వెనక్కి వెళ్ళాలి ఆప్షన్లో అని అంటే గో బ్యాక్ నొక్కాలి. మనం వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కుతున్నాను. ఇక్కడ కూడా మీకు ఏంటంటే సక్సెస్ అని వచ్చింది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయినాయి, అది మనం ఆల్రెడీ OTRలో ఎంటర్ చేసాం కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్లో ఆటోమేటిక్ ఫిల్ అయ్యి వచ్చింది. దాని తర్వాత మనకి సెకండ్ కాలంలో మనకు వచ్చేసేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవి మళ్ళీ మనం ఫిల్ చేసాం, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. మీకు ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అడిగింది. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే ఎస్ అనాలి. ఆర్మీలో కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో సర్వింగ్లో ఉన్నా కూడా ఎస్ అని అనాలి. సో అది ఏమీ కాదు అంటే నార్మల్ వాళ్ళంతా నో అని పెట్టుకోండి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి ఎస్ అని పెట్టాను. దీని తర్వాత మనం డేట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జాయినింగ్ అని ఉంది. సో జాయినింగ్ డేట్ అనేది చేయాలి. మనం ఇక్కడ రైట్ సైడ్లో క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఇయర్ ఉందో అది ఇచ్చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అని ఉంది. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ సేమ్ మళ్ళీ ఈ ఆప్షన్లో మనం క్యాలెండర్ ఓపెన్ చేసుకొని మనం ఏ ఇయర్ అయితే రిటైర్మెంట్ అయ్యామో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ మీ సర్వీస్ లెంత్ అనేది తీసేసుకుంది. హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్ ఆర్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. మన జాబ్లో వచ్చినా మనం ఇంతవరకు జాయిన్ అవ్వలేదు కాబట్టి నో. ఇంతవరకు నేను ఎందుకు అని అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వన్స్ ఏదన్నా జాబ్ జాయిన్ అయితే వాళ్ళకి ఈ కోటా అనేది పోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా ఇందులో జాయిన్ అవ్వలేదు కాబట్టి నో అని పెట్టాను. ఒకవేళ వాళ్ళు కనుక జాయిన్ అయ్యి ఉంటే ఆ పోస్ట్కి వాళ్ళు ఈ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు నో ఎస్ అని పెడితే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా అని అడుగుతుంది. ఎస్, నాకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి కంపల్సరీ. ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని అడుగుతుంది. దీనిలో ఏంటి అని అంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ సర్వీస్ మెన్, నేను ఆ కేటగిరీ. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ దెన్ కోడ్ అంటుంది. దీనిలో 6th ఎక్స్ సర్వీస్ మెన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా ఎవరన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మినిమం 3 years సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి, వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. లేదా ఏదన్నా ఫారిన్ కంట్రీలో కూడా డిఫెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉండి డిజేబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇందులో రిజర్వేషన్ ఉంది. సో అది మీరు ఏదైతే కేటగిరీ ఉందో జనరల్లీ ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి ఇది ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. దీని తర్వాత ఆప్షన్ 23, డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOP అండ్ టీస్. సో డేట్ లెటర్ నెంబర్ ఇచ్చారు, సమ్ డేట్ 2016. ఓకే, సో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే అవైల్ చేస్తారా అన్నాడు. సో మనం ఎస్ పెట్టుకుందాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం ఇవ్వాలి అంటే గవర్నమెంటే కాబట్టి మనకేం ఇష్యూ లేదు, ఇవ్వచ్చు. దీని తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లోకి వచ్చాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1లో మనం ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అడిగింది, అది ఫిల్ చేసాం. సో ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 1 అని ఇచ్చాడు. ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అని ఇచ్చాడు హెడింగ్. ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్స్లు మనం ఇక్కడ పెట్టుకోవాలి. దీనిలోంచి మనకి ఏంటంటే 3 ప్రిఫరెన్స్లకి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే రీజన్ వైజ్ ఉంది. మనం 9 టైప్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. వాటిలో నుంచి మనం ఏ రీజనో చూసుకోవాలి. నేను సదరన్ రీజన్ కాబట్టి ఇక్కడ SR అని ఉండాలన్నమాట మనకి స్టార్టింగ్. అది చూద్దాం. SR, ఇక్కడ SRలో నేను గుంటూరు కాబట్టి ఇక్కడ గుంటూరు అనేది సెలెక్ట్ చేసుకున్నా. 8001 కోడ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది అయిపోయింది. సెకండ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మనం SRఏ కాబట్టి SRలో మనకి దగ్గరగా ఉన్నాయి చూసుకొని సదరన్ రీజన్లో చూసుకోవాలి. సెకండ్ నాకు చీరాల దగ్గర,
సో నేను చీరాల సెలెక్ట్ చేసుకున్నాను. థర్డ్ రీజన్ వచ్చేసేసి మనకి కర్నూలు, కాకినాడ ఉంది. సో నాకు కాకినాడ దగ్గర, సో నేను కాకినాడ పెట్టుకున్నాను. మిగతా మీకు తెలంగాణ వాళ్ళు కనుక అయ్యి ఉంటే కనుక మీకు కరీంనగర్ ఉంది, హైదరాబాద్ ఉంది, 2 ఉన్నాయి. సో నాకు వచ్చేసేసి కాకినాడ కాబట్టి నేను కాకినాడ పెట్టుకున్నా. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి మనకి మీడియం అనేది కన్ఫర్మ్ చేయమంటుంది. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా, తెలుగు అనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నా, దాన్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. మళ్ళీ మనం తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాలి, 2 టైమ్స్ ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మీకు ఆర్ యు ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ 40% ఆర్ మోర్ అని ఉంది. సో ఇవన్నీ మనం ఓటీఆర్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాం, అక్కడ ఇచ్చినాయి ఇక్కడ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేదు కాబట్టి నేను ఇప్పుడు చేయాలన్నా అవ్వదు. సో ఇప్పుడు మనకి 27th ఫిజికల్లీ ఎవరన్నా హ్యాండిక్యాప్ ఏదన్నా ఉంది అంటే అది పెట్టుకోమన్నాడు. సో నేను నో అని పెట్టాను. దీని తర్వాత స్క్రైబ్ కావాలా అన్నాడు. ఈ ఆల్రెడీ ఓటీఆర్ మనం ఫిల్ చేసినప్పుడు ఎవరైతే దీనిలో ఫిజికల్ హ్యాండిక్యాప్ పెట్టుకొని ఉంటారో వాళ్ళ కేటగిరీని బట్టి స్క్రాబ్ వాళ్ళకి అథరైజ్డ్ ఉంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మనం ఆల్రెడీ ఓటీఆర్లో ఇవ్వలేదు కాబట్టి మనకేం లేదు. దీని తర్వాత మీ 10th మీకు మ్యాథ్స్ అనేది ఉందా లేదా అన్నాడు. అంటే ఎంపీసీ ఎంఈసీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. ఓకే. తర్వాత మీకు ఏదైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. అప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 కూడా మనం సక్సెస్ఫుల్లీ ఫిల్ చేసేసాం. 1, 2 అయిపోయింది. దీని తర్వాత ఆప్షన్స్ వచ్చేసేసి మనకి ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని వచ్చింది. ఓకే. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏంటి అని అంటే ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. అంటే మీ ఫోటోలో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే. ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ యువర్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటో. మీ ఐ లెవెల్లో కెమెరాని పెట్టి ఆ స్ట్రైట్గానే ఫోటో తీయండి అని ఉంది. దాని తర్వాత పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అహెడ్. అంటే కెమెరాలోకి స్ట్రైట్గా చూస్తున్నట్టు, అంటే మీ ఫేస్ అంతా క్లియర్గా కనిపించేలాగా ఫోటో దిగండి అని ఉంది. క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్, మాస్క్ ఆర్ గ్లాసెస్ స్పెక్టక్యులర్స్ వైల్ క్యాప్చరింగ్ ద ఫోటో. అంటే మీరు ఫోటో దిగేటప్పుడు మీ మొహం మీద ఏదైనా సరే కవర్ అయ్యేలాగా ఏది పెట్టుకోకూడదు. ఫోటోలు, గ్లాసెస్, కళ్ళజోళ్ళు ఏం పెట్టుకోకూడదు. ఓకే. దీని తర్వాత లైవ్ ఫోటో క్యాప్చర్ అని వచ్చింది ఆప్షన్. లేదా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మన ఏదైనా మీ దగ్గర డివైస్ ఉంటే దాంతో కూడా ఫోటో దిగొచ్చు అనేది. లేదు అని అంటే కనుక ఎక్స్టర్నల్ క్యామ్ అనేది పెట్టుకోవాలి. నార్మల్ డెస్క్టాప్ వాళ్ళు ఒకవేళ అలా లేదు, క్యామ్ కూడా లేదు అంటే మీరు ఇక్కడ కిందే మీకు ఇచ్చాడు అనమాట స్కానర్ అనేది. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు క్యాప్చర్ లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్ స్కాన్ ద బిలో క్యూఆర్ టు డౌన్లోడ్ ద యాప్ అన్నాడు. సో ఈ క్యూఆర్ని స్కాన్ చేస్తే మీకు ఎస్ఎస్సి అనేది యాప్ డౌన్లోడ్ అవుతుంది. ప్రజెంట్ నేను ఈ ఇంటరాక్టివ్ ప్యానల్తో చేస్తున్నా కాబట్టి నా దగ్గర ఇక్కడ దీనికి కనెక్టెడ్ క్యామ్ లేదు. సో నేను ఇప్పుడు స్కాన్ చేశాను, యాప్ డౌన్లోడ్ చేశాను, లాగిన్ అయ్యాను. దీని నుంచి ఇప్పుడు చేస్తాను చూడండి. సో ఇక్కడ లైటింగ్ బాగానే ఉంది, ప్లస్ క్యామ్ ఎదురుగా మనం పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ దీనిలో ఏంటంటే మనం అక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేయగానే అడుగుతుంది అనమాట, మీకు పిక్చర్ తీసుకోవాలి అలౌ చేయండి అని. వైల్ యూజింగ్ ద యాప్ క్లిక్ చేసుకుంటే మనం ఎదురుగా ఉన్నాం. నేను నాది సెలెక్ట్ చేసుకున్నాను, ఫేస్ పడేలాగా ఎదురుగా ఉండేలాగా చూసుకుంటున్నాను. దీని తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అని ఉంది. సిగ్నేచర్ అనే దానికి కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అలౌడ్ ఇమేజ్ సైజ్ ఇస్ 10 to 20 KB ఇన్ జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మేట్. అంటే ఇమేజ్ ఫార్మేట్లో ఉండాలి. 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలన్నమాట. ఇమేజ్ డైమెన్షన్స్ అబౌట్ 4.0 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ 2.0 సెంటీమీటర్స్ హైట్. అంటే 2 సెంటీమీటర్ల హైట్, 4 సెంటీమీటర్ల విడ్త్ అనేది ఉండాలన్నమాట దానికి. అప్లికేషన్ విత్ బ్లర్డ్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. సిగ్నేచర్ అనేది బ్లర్గా ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సిగ్నేచర్ షుడ్ బి హారిజాంటల్ అలైన్డ్. అంటే మీకు ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉండాలంట, హారిజాంటల్గా, వర్టికల్గా ఉండకూడదు సిగ్నేచర్ అనేది. సో సిగ్నేచర్ అప్లోడ్ అనేది ఉంది. దీనిలోకి వెళ్ళి మన సిగ్నేచర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ వచ్చేసింది మనకి. ఫోటో నేను యాప్ నుంచి అప్లోడ్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్. సో స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ప్రివ్యూ ఫామ్ అని వచ్చింది. దీనిలో ఫస్ట్ మనకి క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంది.
దీనిలో మనకి ఏంటంటే మన క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆటోమేటిక్ తీసుకుంది, దాని తర్వాత మేలా ఫీమేలా, కేటగిరీ రిజర్వ్డా అన్రిజర్వ్డా, తర్వాత ఇండియన్ సిటిజన్, ప్లస్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, దాని తర్వాత మీ క్వాలిఫికేషన్స్, మీ మార్క్ షీట్స్ ఏవైతే రోల్ నెంబర్ ఉంటాయి అవి, ప్లస్ మీ అడ్రస్, ఇలా అన్నీ ఉన్నాయి. చెక్ చేసుకోండి ఒకసారి. మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ప్లస్ మీ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషను, పాస్అవుట్ ఇయర్, ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, ప్లస్ మీ రోల్ నెంబర్, పర్సంటేజ్ ఎంత వచ్చింది, దాని తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇందా ఫిల్ చేశాం కదా, సేమ్ అదంతా చెక్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కాదా, ఒకవేళ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ ఏ డేట్లో జాయిన్ అయ్యారు, ఏ డేట్లో రిటైర్ అయ్యారు, ఎంత సర్వీస్ అయిపోయింది, దాని తర్వాత ఇవన్నీ మనం ఏవైతే ఫిల్ చేసాం, ప్లస్ మన ప్రిఫరెన్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అనేది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోండి. ఓకే, ఏపీ కాబట్టి నేను గుంటూరు కాబట్టి గుంటూరు, చీరాల, కాకినాడ పెట్టుకున్నాను నాకు దగ్గర కాబట్టి. తర్వాత మీరు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఇస్తున్నారో అది ఒకటి కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. 23 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంది. సో మీరు దేనికి కావాలంటే అది పెట్టుకోండి. డిజేబిలిటీ ఉన్న వాళ్ళు డిజేబిలిటీస్ ఇందులో షో చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్స్, మనం ఏదైతే ఫోటో అప్లోడ్ చేసామో లైవ్ ఫోటో అనమాట, ఏదో ఫోటో దిగి స్టైల్గా ఫోటో అప్లోడ్ చేస్తుంటే కుదరదు. సిగ్నేచరు, ఫోటో అప్లోడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు మనకేంటంటే డిక్లరేషన్ వచ్చింది. డిక్లరేషన్లో మనకి సమ్ నోటీస్ ఇచ్చాడు, చదువుదాం. ఫస్ట్ వచ్చేసి ఐ హ్యావ్ రీడ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్ మెన్షన్డ్ దేర్ ఇన్. సో మనం ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని కంప్లీట్లీ చదివాము, అర్థం చేసుకున్నాము, దానిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. సెకండ్ పాయింట్ వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఆర్ ట్రూ, complete and correct to the best of my knowledge and belief. I understand that in the event of any information being found suspicious and false or incorrect at any stage or ineligibility being detected before after the examination, my candidate appointment is liable to be cancelled. అంటే మీరు ఏదైనా సరే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఇందులో ఇస్తే మీరు ఈవెన్ సెలెక్ట్ అయినా కూడా మీ సెలెక్షన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. I agree to authorize SSC to use my Aadhaar data for verification purpose. అంటే మనం ఏదైతే ఆధార్ డేటా అనేది ఇచ్చామో మన వెరిఫికేషన్ అంటే మనము పర్సన్ కరెక్టా కాదనేది వెరిఫై చేయడానికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి మన ఆధార్ డీటెయిల్స్ వెరిఫై చేయడానికి మనం అథారిటీ ఇస్తున్నాం అనమాట. సో ఇవన్నీ మనం ఓకే అనుకుంటే అప్లై చేయాలి, జాబ్ అనుకుంటే కంపల్సరీ ఓకే అనాలి. సో ఐ అగ్రీ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్స్కి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలి, స్మాల్స్కి స్మాల్ అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ సేవ్ నెక్స్ట్. ఇప్పుడు మీకు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్, అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో అది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో మీకు ఇంతటితోటి ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీరు ఫిల్ చేసిన ఫామ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు, ఆ డీటెయిల్స్ వస్తే అవి చూసుకొని మీరు చేసుకోవడమే. సో నెక్స్ట్ ఏంటంటే డాష్బోర్డ్కి వెళ్ళొచ్చు, లేదు అంటే మనం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ నొక్కితే ప్రింట్ ఆప్షన్ వచ్చింది. ప్రింటర్ ఉన్నాళ్ళు ప్రింటర్ తీసుకోవచ్చు, లేదు అని అంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక పాయింట్ మీరు గమనించదగింది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో అప్లై చేశాను కాబట్టి నాకు పేమెంట్ అనే ఆప్షన్ రాలేదు. లేదు అని అంటే కనుక మిగతా క్యాండిడేట్స్కి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆటోమేటికల్లీ అది మీకు 100 రూపీస్ పే చేయమని అడుగుతుంది ఫైనల్ సబ్మిషన్కి. అక్కడ మీరు ఆ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో మన నోటిఫికేషన్లో ఉన్నట్టు మన యూపీఐ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఆ 100 రూపీస్ అనేది పే చేసేసేస్తే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ మనకు ఇంకొకసారి కన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రజెంట్ అయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక మనం లైవ్ ఎగ్జామినేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మై అప్లికేషన్స్లోకి వెళ్తే కనుక మనం ఏదైతే ఇందాక ఇక్కడ బ్లాంక్ వచ్చింది, ఇప్పుడు చూడండి మనం అప్లై చేసిన అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ప్రింట్ కావాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్, అప్లికేషన్ స్టేటస్ చూడాలి అంటే
అప్లికేషన్ స్టేటస్ మీద మనం క్లిక్ చేయొచ్చు. ఇక క్లిక్ చేస్తే ఏమైనా వచ్చింది నాకు, రిజిస్ట్రేషన్ స్టేటస్ కంప్లీటెడ్, అంటే నా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది, అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చింది. ఓకే, మనం సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేసాం. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడెడ్. ఓకే, మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయింది. పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసేసి అప్లికేషన్ ఫామ్ కి నోటీస్ ఫర్ ఫీజ్ డిడక్టెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ 48 hours అండ్ చెక్ అగైన్. ఒకవేళ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 48 hours లోపు చెక్ చేసుకోమంటాను ఇందులో కన్ఫర్మేషన్ రావడం కోసం. ఎగ్జామినేషన్ నేమ్ కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ CHSL. ఓకే, ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ 2024, అమౌంట్ 100 రూపీస్. ఇది నేను ఎగ్జామ్టెడ్ కాబట్టి, నేను పే చేయలేదు కాబట్టి, నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎగ్జామ్టెడ్ అని వచ్చింది. నేను ఎక్సర్విస్మెన్ కాబట్టి ఎగ్జామ్టెడ్ అని వచ్చింది. అదే పే చేసి ఉంటే మీ పే చేసిన డీటెయిల్స్ వచ్చేవి. ఓకే, పేమెంట్ స్టేటస్ పేమెంట్ డన్ అని వచ్చింది. నేను పేమెంట్ చేయాల్సిన ఆప్షన్ లేదు కాబట్టి, నాకు ఆల్రెడీ నోటీస్లో ఎగ్జామ్షన్ ఇచ్చాడు కాబట్టి నోటిఫికేషన్లో, సో నాకు పేమెంట్ డన్ అని వచ్చింది. ఒకవేళ మీరు పే చేసి ఉంటే ఇక్కడ మీరు పేడ్ అని వచ్చేది, ప్లస్ ఇక్కడ మీకు వచ్చేసేదానికి ట్రాన్సాక్షన్ నంబరు, ట్రాన్సాక్షన్ డేటు, రిఫరెన్స్ నెంబరు వచ్చేది. ఓకే, దీన్ని కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. కావాలి అంటే ప్రింట్ తీసుకుంటాం. సో ఈ విధంగా కంప్లీట్లీ నేను ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్గా చెప్పాను. అయినా సరే ఇంకా ఎవరికన్నా ఫామ్ ఫిల్లింగ్లో డౌట్ ఉంది అని అంటే కనుక మీకు నేను ఫోన్ నెంబర్ చెప్తాను, మన ఐబీటీది. ఆ నెంబర్కి కాల్ చేయండి, 100% నేను మీకు హెల్ప్ చేస్తాను. మన ఫోన్ నెంబర్ వచ్చేసి 7386999535, 7386999535. మనం ఐబీటీ ఇన్స్టిట్యూట్లో హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. విత్ అప్డేటెడ్ మెటీరియల్ తోటి మనం ఇక్కడ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము. మీకు డిజిటల్ క్లాస్ బోర్డ్స్ ఉంటాయి, ప్లస్ మీకు ఎవ్రీ కంటెంట్ అప్డేటెడ్ అనమాట. ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ ఎవరైతే ఇక్కడికి రాలేరో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ మంత్లీ మీ ప్రోగ్రెస్ రేటింగ్ కోసం మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ మన మేక్ మై ఎగ్జామ్ అని మా ఓన్ యాప్ ఉంది. ఆ యాప్లో ప్రతి ఒక్క కేటగిరీలో ప్రతి ఒక్క పోస్ట్కి 60 to 70 ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం రెడీగా ఉంటాయి. అవి కూడా హైలీ ప్రొఫెషనల్లీ ఫ్యాకల్టీస్ అనేవి ప్రిపేర్ చేసినవి. ప్లస్ మీకు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట ఎగ్జామ్స్ అనేది. సో ఈ అవకాశాలన్నింటినీ, ప్లస్ మనం ఏంటంటే ఏసీ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. హై స్టాండర్డ్లో మన ఆర్గనైజేషన్ అనేది ఉంది. 100% రిజల్ట్ ఫోకస్లోనే మనది కోచింగ్ అనేది ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకొని మన ఐబీటీలో జాయిన్ అయ్యి మీ జాబ్ తెచ్చుకోవాలి అనే ఏదైతే ఆకాంక్ష ఉందో దాన్ని సంపూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.